హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? మరి నిన్న మొన్న మా పాప గారింటి కాడ వీడియోలు చూపించాను కదండి. అది పట్నం అండి. అది మరి మనం పల్లెటూరుకి వచ్చేసామండి. మా ఇల్లు ఎలా ఉంటుందంటే అచ్చమైన స్వచ్ఛమైన మరి పల్లెటూరు ఇల్లులు ఎలాగుంటాయి, అదే పొజిషన్లో ఉంటాయండి. ఎక్కడ పడితే అక్కడే. మరి చూడండి, మా ఇంటి ముందర రుబ్బురోలు, సందికాలు, తులసమ్మ అంటే నేను పూజలు చేయనని చెప్పాను కదండి. కొన్ని కారణాల చేత నేను దేవుడిని నమ్ముకున్నాను. దేవుడు గొప్ప దేవుడండి. మరి అయినప్పటికీ నేను తులసమ్మ పెట్టుకుంటానండి. తులస పేరన్నా ఇష్టమండి. తులస గాలి ఆక్సిజన్ అయినా నాకు చాలా ఇష్టమండి. అందుకని మందార పువ్వులు మొక్కలు. ఇంకా చూసారా, ముందు నేను మా హౌస్ ఇల్లు లోపల చూపిస్తాం లేదండి. ఇప్పుడు నేను మొక్కలు చూపిస్తున్నానండి. యువతలంతా చూపిస్తాను మీకు. ఇదిగోండి ఇలా పెట్టుకుంటాను. వచ్చేటప్పటికి అందరుగా ఉందండి. అందుకు నేను పొద్దుటి నుంచి మీకు వీడియో పెట్టలేదు. నేను వీడియో తీయలేదు, పెట్టలేదని. ఇప్పుడు వచ్చాక నేను ఇదంతా బాగు చేసుకుని శుభ్రం చేసుకుని ఇల్లంతా మరి నేను తీయడం జరుగుతుందండి. మరి పల్లెటూరు ఎలా ఉంటుంది చూసారుగా. మా ఇల్లు చూస్తున్నారుగా, మొరవండి. ఇంకా ఈ చిన్ని ఇవి చూడండి, ఎండిపోతాయి, ముదిరిపోయినాయి అనేటప్పటికండి. ఇదిగో ఇది చూడండి, ఇది ముదిరిపోతుందా? ఇది ముదిరిపోయేటప్పుడు ఈ చిగుర్లు ఉంటాయి కదండి. ఈ చిగుర్లు ఇలా గిల్లేసి ఎందులోనే ఇలా నాటేస్తే మరి మొక్కలు వచ్చేస్తాయండి, బతికేస్తుంది. ఆ ఎండిపోయింది చచ్చిపోతుంది అది. నాకు మొక్కలంటే చాలా ఇష్టమండి. ఏదైనా సరే కనిపించగానే వేసేస్తూ ఉంటాను. అందులో డబ్బాలో. మా ఆయన గారికి ఏమో సిరాకు పడతారండి, లాగేస్తూ ఉంటారు. మొక్కలు కొట్టడమైనా పీకడమైనా మా ఆయన గారికి చాలా ఇష్టమండి. ఇది రణపాలాకు అంటారండి. ఇది ఈ రణపాలాకు అండి. ఇప్పుడు నేను యూట్యూబ్లో చూసానండి. ఇది యూట్యూబ్లో చూసి మరి చాలా వాటికి ఔషధం కింద పనిచేస్తుందండి. ఇది దీనికి పూత కూడా వస్తుందండి. చాలా బాగుంటుంది పూత కూడా. ఇందులోనే ఇదిగో సరస్వతి ఆకు వచ్చేస్తుందండి. ఈ సరస్వతి ఆకు మా పిల్లలకి నేను పప్పులో అది వేస్తాను, కూరలో వేస్తానని చెప్పాను కదండి. అది ఇందులో నేను ఆకే పడేసానండి. ఇదిగో ఆకు పెట్టానండి. ఇది రణపాలాకు ఇలా గిల్లేసి ఇలా పెట్టానండి. అదిగో చూడండి ఎలా వచ్చేసిందో రణపాలాకు. ఇదిగోండి మా పల్లెటూరు. మరి అంజూరు చెట్టు ఉందండి. అంజూరు కాయలు మీకు కనిపిస్తున్నాయో లేదో మళ్ళీ ఒకసారి బాగా తీసి వీడియో బాగా పెడతానండి. ఇప్పుడు నాకు మా పిల్లలు వచ్చే టైం అయిపోయిందండి. మరి నాకు 2 పిల్లలు ఉన్నారు. దేవుడిచ్చిన పిల్లలు అని చెప్పాను కదండి. మరి ఆ పిల్లలు ఎవరు పిల్లలు మీకు అన్నీ వివరంగా నేను మీతో షేర్ చేసుకోవాలన్న ఆశని నేను యూట్యూబ్ ఆన్ చేసుకున్నానండి. ఈ యూట్యూబ్లోని మరి ఏయో పడతాయని నా ఆశ కాదండి. ఇదిగోండి, ఇవి మా పిల్లల సైకిల్ అండి. ఇవి మరి సెలవులు వచ్చినాయి అనుకోండి తీసుకొని తొక్కుతారండి. ఇంకో సన్నజాజి అంటుంది. మరి చాలా పువ్వులు పోస్తాయి. ఇదిగో చూడండి, పిల్లడు మామిడి మొక్క వేసాను మొన్న ఒక 3 కాయలు అయితే వచ్చిందండి. మరి మా పిల్లలు చితిపేశారండి, లేవు. బ్లాక్ బెర్రీస్ కూడా మొన్న అయితే చాలా బాగా కాసినాయండి. బ్లాక్ బెర్రీస్ ఇగోండి అక్కడక్కడ ఉన్నాయి, కాయలు కనిపించట్లేదు. మా పాప అయితే వచ్చి పచ్చికాయలే తినేస్తూ ఉంటుందండి, పచ్చికాయలు. మరి ఇదిగో చూడండి, ఇది బాగా రెడీ అయింది. బ్లాక్ బెర్రీస్ బాగా రెడీ అయిందండి. ఇది ఇంకో చూడండి, దొండపాదు కూడా నేను పెట్టాను. దొండకాయలు ఇప్పుడే కోస్తానండి, లోపల ఉన్నాయి. రేపు మా పిల్లలు క్యారేజీలో పెడదామని దొండపాదు కోసానండి. ఇందులో మా పిల్లలు పప్పర పనసకాయ తినేసండి ఈ గింజ నాటారండి.
ఈ గింజ చూడండి ఎంత బాగా వచ్చేస్తుందో మొక్క. మరి చాలా డబ్బాలో నాటారు, చూడండి ఎంతలా పెరిగిపోతుందో. మరి ఇది ఏం కాయలు కాస్తుందో, ఎంతవరకు పెరుగుతుందో చూడాలండి. చూడండి మొక్కలు ఏది ఉంటే అది అలాగే గుచ్చుతాను. మొక్కల్లో ఉన్న సంతోషం ఇంకెక్కడ ఉంటుందండి. చిన్నపిల్లల్లో దొరుకుతుంది మనకి, మొక్కల్లో దొరుకుతుంది సంతోషం. అవును కదండి ఫ్రెండ్స్. ఇదిగోండి ఇది విరజాజి అంటూ. ఇది విరజాజి పువ్వులు అయితే మొన్నటి వరకు చాలా పూసేసిందండి. ఇప్పుడు వర్షాకాలం కదండి, ఊట ఎక్కువైపోయి మరి తగ్గిపోయింది. మళ్ళీ ఇరిసేయాలండి, అది శుభ్రం చేయాలి. మళ్ళంటూ చూసారా, మా మల్లంటూ పైకంటా ఎక్కేసింది మల్లంటూ. మరి పువ్వులు చాలా పూసిందండి. మొన్న అయితే మా ఆయనగారు శుభ్రంగా కోసేసారు. కోసేసాక కూడా ఇప్పుడు కూడా మంచి వర్షాకాలం కూడా మల్లెపూలు బాగా పూస్తున్నాయండి. మయి ఇప్పుడే కోస్తామండి, కోసినవి కూడా మీకు చూపిస్తాను. హాయ్ ఫ్రెండ్స్.